Today I am going to do the వంట చేయబోతున్నా కాబట్టి ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ లీవ్ కావాలంటే బాగా ఇది కట్ చేసుకోవాలన్నా ఇట్లా స్టిక్లో అయినా సరే, లేదంటే ఇంట్లో ఉండే నైఫ్. నెక్స్ట్ లైట్గా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇట్లా బనానా లీఫ్కి. నెక్స్ట్ వైట్ కోసం ఇడ్లీ. ఇక ఫస్ట్ ఇడ్లీని సర్కిల్ చేసుకొని కొంచెం దప్పంగా పిన్ ఎత్తుకున్నాలా సెల్ఫీ పిన్లో. మళ్ళా డాట్స్ మాదిరి చేసుకున్నాను మనము. ఇక్కడ పెట్టుకునేసి డాట్స్ చేసుకుని నేనైతే లీఫ్ పెయింట్ పెడతాను. బ్రౌన్ కోసం ఇట్లా బాగా బ్రౌన్ ఫర్ వడా ఇట్లా పెట్టుకునేసి స్టిక్కి హోల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేతిలో ఇట్లా రౌండ్ చేసుకోవాలి. అయితే మళ్ళా ఇట్లా అనుకొని సెల్ఫీ పిన్లా బాగా గట్టిగా హోల్డ్ చేసుకున్నాను. ఇట్లా చేసుకునేసి ఫస్ట్ ఇక్కడ హోల్ అయితే పెట్టాలన్నమాట. హోల్ పెట్టి ఇట్లా దోస్ షేప్ మాది చిన్నగా చేసుకొని వడ ఇట్లా ప్లేస్ చేస్తాను. ఇంకో వైట్ కోసము వైట్కి ఇట్లా రౌండ్ చేసుకుంటా సేమ్ షేప్ మాదిరి. మళ్ళా నా క్లే స్టఫ్లో కొంచెం ఎల్లో కలర్ వేయకుండా అది మెత్త వైట్ దానికి ఎగ్ కట్ చేస్తాం కదా ఆ కలర్కి వస్తుంది. నెక్స్ట్ ఈ ఆరెంజ్ లింక్కి చట్నీ చేయబోతున్నాం. లైట్గా ఎత్తుకొని పిసికి నేను ఇక్కడ వేస్తాను. మళ్ళీ పిండిలో అయితే డాట్స్ పెట్టాను ఇట్లా. నెక్స్ట్ బ్రౌన్ ఫర్ సాంబార్ ఫస్ట్ మనము ఎక్కువేసి బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా డాట్స్ పెట్టాలి సేమ్ చట్నీ మాదిరి. అప్పుడు వెజిటేబుల్ ఉన్నట్టు అర్థము. ఈ నెలమైతే నేను హాలిడేస్కి క్రాఫ్ట్ చేయబోతున్నా. డైలీ ఒక వీడియో వస్తుంది సండే పూట్ల. ఈరోజు హాలిడే అని నేను ఈరోజు చేశాను. ఎప్పుడైనా హాలిడేస్కి సండే టైంలో క్రాఫ్ట్ చేయబోతున్నా. నా ఛానల్ని ఫాలో కండి, సింధు నేను డైలీ క్రాఫ్ట్ నేర్పిస్తాను. అండ్ బాయ్ విష్ యూ ఆల్ గైస్.